అందరికీ నమస్కారం. ఈరోజు విచ్చేసిన అతిథులందరికీ, గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు లేట్ అవుతుంది అయినా కూడా ఇంతమందిని కవర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ, కీప్ సపోర్టింగ్ అస్. మంచి సినిమాను సపోర్ట్ చేయండి. మార్చ్ 15వ తారీఖున షరతులు వర్తిస్తాయి సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ వరల్డ్ వైడ్. సో మీకు ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూసిన వాళ్ళకి నచ్చితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఈ ట్రైలర్ గురించి, సినిమా గురించి మేము ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే అంతా ట్రైలర్లో, టీజర్లో మీరు చూస్తున్నారు. ఒక మంచి సినిమా గురించి కూడా మేము ఎక్కువ ఏమంటారు దాన్ని, ఇఫ్ యూ కీప్ పోస్టింగ్ అబౌట్ ఇట్, డప్పు కొట్టుకుంటే దర్ ఇస్ నో పాయింట్. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా చేశాము. ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా. ఆ సినిమా ఉన్నట్టు మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరూ ఎవ్రీడే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే అన్ని బాధలు, సంతోషాలు, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో డు నాట్ మిస్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా ఎక్కువ మందికి తెలియాలి, అందరూ థియేటర్స్కి రావాలని అంటే మీడియా కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మీరందరూ ప్లీజ్ షేర్ ఎ వర్డ్ అబౌట్ ది ట్రైలర్. ఈ ట్రైలర్ని మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి, మీ సోషల్ మీడియాలో పెట్టండి, లేకపోతే వాట్సాప్లో పెట్టండి. ఖచ్చితంగా మంచి ట్రైలర్, మంచి సినిమా అవుతుంది. మీరు ఇఫ్ యూ రికమెండ్ ఇట్ టు సంబడి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక మంచి సినిమా చూసామని. సో ప్లీజ్ కీప్ షేరింగ్ అబౌట్ దిస్ ఫిలిం. షరతులు వర్తిస్తాయి 15వ తారీఖు థియేటర్స్లో రాబోతుంది. సో ఆ థియేటర్లో రాబోతుందనే విషయాన్ని ఒక 10 మందికి చేరవేయండి. దట్ విల్ బీ అ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. తర్వాత ఆఫ్టర్ దిస్ ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ ఆఫ్ దెమ్. ముందుగా మా ప్రొడ్యూసర్స్. ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడున్న టైమ్స్లో అంత కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా, ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీయాలంటే మంచి మనసున్న ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సభాముఖంగా హోల్ హార్టెడ్లీ నాగార్జున గారు, శ్రీష్ గారు, కృష్ణకాంత్ గారు ఫర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈరోజు ఇక్కడి వరకు కూడా ఇంత సపోర్ట్ చేస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. షరతులు వర్తిస్తాయి మాకెంత స్పెషలో మీకు కూడా అంతే స్పెషల్ అవ్వాలి. మీకు కూడా కమర్షియల్లీ ఇట్ షుడ్ బి వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఫర్ యూ. అండ్ మీరు ఇంకా సినిమాలు చేయాలి, మంచి మంచి సినిమాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెన్ కమ్స్ మై డైరెక్టర్ అక్షరా కుమార్ గారు. ఆయన గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో తెలుసు. ఒక మంచి డైరెక్టర్ కంటే మంచి డైరెక్టర్ ఎలాగో అవుతాడు, దానికంటే ఎక్కువ ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, చాలా గొప్ప హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఇక్కడ మేము అనుకున్నాము, ఎవరిని పిలుద్దాము, ఈ సెలబ్రిటీని పిలుద్దామా, ఆ సెలబ్రిటీని పిలుద్దామా, రీచ్ ఉంటుంది ట్రైలర్కి, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, ఇవన్నీ అంటే లేదన్నా, మనం తీసిన సినిమా సామాన్యుల గురించి తీసినాము, సామాన్యుల్ని పిలిచి చేపిద్దాము, వాళ్ళే మనకు సెలబ్రిటీస్ అని చెప్పి ఈరోజు తను ఒక నర్సుగా పనిచేసి ఇంతవరకు వచ్చి వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళతో ఇది రిలీజ్ చేయించడము, దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. నా సినిమాకి ఈరోజు వీళ్ళందరూ సెలబ్రిటీస్. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ థ్యాంక్ యూ అక్షరన్న ఫర్ గివింగ్ షరతులు వర్తిస్తాయి. ఇది నా కెరీర్లో చాలా మంచి సినిమాగా నిలిచిపోతుంది. ఏ యాక్టర్ అయినా ఒక ఫ్యామిలీకి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటాడు. నాకు అలాంటి సినిమాని ఇచ్చిన అక్షరన్నకి ఎప్పటికీ ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ అవకాశం ఉంటే ఇంకా మంచి సినిమాలు నీతో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సినిమా టెక్నీషియన్స్కి, క్రూ, మా డిఓపి గారికి, ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాల్సింది, ఈ అమ్మాయి
భూమి శెట్టి తన ఫస్ట్ సినిమా తెలుగులో నాకు పర్సనల్గా చాలా మంది చెప్పారు దట్ ఆ పోస్టర్స్ ఆ వీడియోస్ చూస్తుంటే అమ్మాయి చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయి లాగా భలే సెట్ అయింది అని. ఆ అమ్మాయి షీఈస్ డన్ అ ఫెంటాబులస్, చాలా మంచి యాక్టర్ తను, చాలా బ్రహ్మాండంగా చేసింది. ఈ సినిమాకి స్టోరీ ఎంత ముఖ్యమో, డైరెక్షన్ అక్షర గారు తీసుకున్న స్టోరీ ఎంతైతే ముఖ్యమో అంతకు ఈక్వల్గా ఈ చిరంజీవి విజయశాంతి అనే క్యారెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు క్యారెక్టర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాయి సినిమాని. సో చిరంజీవిగా నేను ఎంతైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ క్యారెక్టర్ చేయడానికి, అంతే ఈక్వల్గా విజయశాంతి క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ భూమి శెట్టి ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ బీయింగ్ అన్ అమేజింగ్ పర్సన్ యు ఆర్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆ రోల్కి ఐ డోంట్ థింక్ నువ్వు కాకుండా ఇంకొకరు న్యాయం చేయలేకపోతుండే అనుకుంటున్నా. సో ఈ అమ్మాయికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి తెలుగులో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిరంజీవి విజయశాంతి డైరెక్టర్ గారు ఐ డోంట్ నో ఎందుకని ఆ పేర్లు పెట్టారో, బట్ ఈ సినిమాకి ఆ పేర్లతో చాలా బలం వచ్చింది, ఆ పేర్లతో చాలా స్ట్రెంగ్త్ వచ్చింది. సో దిస్ ఈజ్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ 80s and 90s. చిరంజీవి విజయశాంతి ఎంత పెద్ద హిట్ పేరో మనకు తెలుసు. సో దిస్ ఈజ్ షరతులు వర్తిస్తాయి నుంచి ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ చిరంజీవి అండ్ విజయశాంతి గారు. సో ఈ సినిమా వాళ్ళ దగ్గర వరకు చేరాలని, మీ ద్వారా అక్కడి వరకు చేరి వాళ్ళు ఈ సినిమా గురించి వినాలి, తెలుసుకోవాలి, చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ అండ్ ప్రే ఫర్ దట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 15వ తారీఖు రిలీజ్ అవుతుంది అండ్ అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మా శంకర్ అన్న ఈ సినిమాతో హిల్ బికమ్ ఒక మంచి యాక్టర్గా ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. అందరూ చేసిన వాళ్ళందరూ చాలా ఆర్గానిక్గా, చాలా న్యాచురల్గా చేశారు. వాళ్ళందరికీ మంచి పేరు రావాలని, ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థ్యాంక్ యూ అక్షర్ అన్న ఫర్ గివింగ్ మీ షరతులు వర్తిస్తాయి. అండ్ నాకు చిరంజీవి అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఆల్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గీతా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ మీరు యాంకరింగ్ చేయాలని పట్టుబట్టి మళ్ళీ చేసుకున్నాను. బట్ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, నిజంగా మాకు అంత ఎంకరేజ్మెంట్ ఉండలేదు, మీ మాటల్లో అయితే మేము నిజంగానే స్టార్స్ అనే ఫీల్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా 15వ తారీఖున సినిమా చూడండి. ఖచ్చితంగా. మీకు నచ్చింది ఆ ట్రైలర్? చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్.